భారతదేశంలో ఉన్న 600 సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం అతిపెద్దది. దీన్ని 224 సంవత్సరాల పాటు అసఫ్జాయి వంశం పరిపాలించింది. కమరుద్దీన్ అనే అసఫ్జాయి వంశంలో మొట్టమొదటివాడు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేశాడు. చివరిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన సాగించాడు. ఈ కాలంలో మొత్తం ఇక్కడ ఉండేటువంటి భూమి కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం అయింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటువంటి భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ భూమిని కలిగి ఉండేవారు. వీరందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి సమస్త వృత్తుల వారిని, ముఖ్యంగా అంటే అన్నీ కళ్ళు తీసేవారు ఉచితంగా కళ్ళు ఇవ్వాలి, కుండలు చేసేవారు ఉచితంగా కుండలు ఇవ్వాలి, అట్లాగే చెప్పులు చేసేటువంటి మాదేలు చెప్పులు చేయాలి ఉచితంగా. అన్ని రైతులు చివరికి వాళ్ళ భూమిని దున్నిపెట్టి వాళ్ళ భూమిని నాటు పెట్టిన తర్వాతనే మిగతా వాళ్ళు. ఈ రకంగా గ్రామాల్లో ఉండే అన్ని వృత్తుల వారితోటి వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు. చివరికి గ్రామంలో దొర ఉండేటువంటి చోటు నుంచి పోయేటువంటిప్పుడు బట్టలు విడిచి చెప్పులు విడిచి వంగి నడుచుకుంటూ పోయేటువంటి అటువంటి దుర్మార్గమైనటువంటి అణచివేత విధానం, అట్లాంటి ఫ్యూడల్ లక్షణాలు ఆ రోజుల్లో ఉండేవి. కాబట్టి వీటన్నిటికీ తీవ్రమైన దోపిడీకి, అణచివేతకు, పీడనకు, అకృత్యాలకు గురైనటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల, అంటే నిజాం నవాబు ఆయన కింద ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ పట్ల, భూస్వాముల పట్ల తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉండేవారు. ఇట్లా కొనసాగుతున్న దశలో మొత్తం తెలంగాణలో మొదటిగా భాష కోసం, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, గ్రంథాల ఉద్యమాన్ని అభివృద్ధి పరచడం కోసం మొట్టమొదటిసారిగా సురవరం ప్రతాప్ రెడ్డి, మాడపాటి హనుమంతరావు, అట్లాగే కొండ వెంకటరంగారెడ్డి, బూరుగుల రామకృష్ణారావు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో మొదట ఆంధ్ర మహాసభ ఏర్పడి అది సుమారు 12 మహాసభలు జరుపుకుంది. అంటే 1930లో ఏర్పడినటువంటి ఆంధ్ర మహాసభ 1945 వరకు ఈ మహాసభలు జరుపుకుంటూ వెళ్ళింది. ఈ కాలంలో 7వ మహాసభ కాలం నాటికి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి యువ నాయకులు ఈ సంస్థలో, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు ఈ సంస్థలో జాయిన్ అయ్యి దీంట్లో క్రమంగా వాళ్ళు బలమైన నాయకులుగా ఎదిగారు. చివరికి 11, 12వ మహాసభలు, అంటే భువనగిరిలో 11వ మహాసభ జరిగింది, ఖమ్మంలో 12వ మహాసభ జరిగే నాటికి మొత్తం ఈ ఆంధ్ర మహాసభలో నాయకులుగా రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వాళ్ళు రూపుదిద్దుకోవడం, చివరికి వారి నాయకత్వంలో భాష, సంస్కృతి, అట్లాగే గ్రంథాలయ ఉద్యమం మాత్రమే ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. ఇది ఈ వర్గ దోపిడీ ఉన్నంతకాలం ఈ ప్రజలు ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సిందే. కాబట్టి ఈ వర్గ దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటం చేయాలనేటువంటి నిశ్చయానికి ఈ ఆంధ్ర మహాసభ నిర్ణయం రావడం, దాంట్లో కమ్యూనిస్టుల ఆధిపత్యం పూర్తిగా కొనసాగడంతో చివరికి ఖమ్మం మహాసభ నాటికి అది ఒక సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంది. ఆ రకంగా సాయుధ పోరాటానికి కూడా తర్వాత కాలంలో వెంటనే పిలుపులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ పిలుపు కంటే ముందల ఐలమ్మ ఘటన ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. చాకలి ఐలమ్మ, అంటే చిట్యాల ఐలమ్మని చాకలి ఐలమ్మగా బాగా ప్రజలకు పాపులర్గా ఉంది, కానీ ఆమె ఇంటి పేరు చిట్యాల. ఆమె తన విష్ణునూరు దేశముకు ఆధిపత్యం వహిస్తున్న 40 గ్రామాల్లో పాలకుర్తి అనే గ్రామంలో తన పొలంలో పండించిన కొద్దిపాటి పంటను ఇంటికి తీసుకొస్తున్న సందర్భంలో భూస్వామ్య గుండాలు ఆమెను అడ్డుకొని పంటను ఎట్లా ఇంటికి తీసుకుపోతామని ఆమెను పైన చాలా దౌర్జన్యం చేశారు. అప్పుడు ఆమె చివరికి సంఘం వారి బలంతో, ముఖ్యంగా ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో సంఘం వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు ఆమెకు రక్షణ కల్పించారు. ఆ పంటని దిగ్విజయంగా దొర గుండాలని పారదోలి ఆ పంటను తీసుకొచ్చి ఇంటికొచ్చారు. అది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక సామాన్యురాలైనటువంటి ఐలమ్మ మొత్తం ఇంత విష్ణునూరు దేశముకు ఎదిరించింది, ఆ గుండాలను పారదోలి పంటను తెచ్చుకుందనే విషయం మొత్తం అది తెలంగాణ మొత్తం వ్యాపించి చివరికి తెలంగాణలో అందరూ పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకున్నారు. ఆ రకంగా ఊరేగింపులు జరిపారు. అదే దాని గురించి కడివెండిలో జరిగినటువంటి ఊరేగింపులో దొడ్డి కొమరయ్య గారు ఆయన బయట నుంచి వచ్చి ఆ ప్రదర్శనలో, తన అన్న నాయకత్వంలో జరుగుతున్న ఆ ప్రదర్శనలో పాల్గొనడం, దాని మీద జానకమ్మ అని విష్ణునూరు దేశముఖ్ తాలూకు వ్యక్తి వారిపైన గుండాలతో దాడి చేయించడం, చివరికి పోలీసు గుండాలు కలిసి కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో
దొడ్డి కొమరే వీరమరణం పొందాడు. ఆయన మరణం మొత్తం యావత్ తెలంగాణలో మొత్తం ఈ పోరాటానికి ఒక కొత్త ఒరవడి. అంటే మనం ఇప్పటి వరకు ఒరిసాలను బరిసెలు కత్తులు వీటితోటే మనం ఈ నిజాం నవాబుతో పోరాడుతున్నాం, భూస్వాములతో పోరాడుతున్నాం. ఇది వాళ్ళు తుపాకులు ఉపయోగించిన తర్వాత మనం కూడా ఇక తుపాకులు ఉపయోగించకపోతే మనం పోరాడలేమని నిశ్చయానికి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ చివరికి ప్రజల్ని సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ పోరాటంలో ఆ పిలుపును అందుకున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున మట్టి మనుషులు కూడా మహాయోధులుగా మారి ఆయుధం పట్టుకొని పోరాడారు. ఆ పోరాట ఫలితంగా నిజాం నిరంకుశ పాలన చివరికి మొత్తం అణచివేయ నిజాం నిరంకుశ పాలనే పారదోలినటువంటి చరిత్ర ఈ పోరాటానికి ఉంది. ఇట్లా 4000 పైచిలుకు వీరులు దీంట్లో వీరమరణం పొందారు. అట్లాగే 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచబడింది. అట్లా 3000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయి. అది పెద్ద ఎత్తున ఆ పోరాటానికి ఆ చరిత్ర ఉంది. అయితే ఈ పోరాటాన్ని ఇప్పుడు కొంతమంది వక్రీకరించడానికి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ వాళ్ళు దీన్ని మత పోరాటం, దీన్ని మత రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. అంటే హిందూ ముస్లిం రాజకీయ హిందూ ప్రజలు తిరగబడ్డట్టుగా ఆ తిరగబడి నిజామును దింపేసినట్టుగా చెప్పబడుతున్న వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం, చాలా అవాస్తవం. ఇది ఆ వీరులని, ఆ నాయకుల్ని, ఆనాడు పోరాడినటువంటి ఆ త్యాగాలు చేసినటువంటి ప్రజల త్యాగాలను, నాయకుల యొక్క త్యాగాలను అవమానపరచడమే అవుతుంది. అందుకే వీరు ఇట్లాంటి ప్రచారాన్ని మానుకోవాలని కోరుతున్నాం. ప్రజాకాల సినిమా పేరుతో దుష్ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ తెలంగాణ సాయుధ పోరాటం కొన్ని గొప్ప విజయాలను కూడా సాధించింది. చరిత్రలో ఈ ఈ ఈ నిజాం నవాబు లొంగిపోయే ముందల కమ్యూనిస్టులు ఆధిపత్యానికి వచ్చిన తర్వాత ఆయన లొంగిపోవడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి నేను లొంగిపోతాను, కానీ కమ్యూనిస్టులు హస్తగతం కాకుండా చూడాలనేటువంటి ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత ఆనాటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉన్నారు. వారు అప్పుడు యూనియన్ సైన్యాన్ని ఇక్కడికి తోలడం జరిగింది. వాళ్ళు వచ్చి సైనిక చర్య జరిపినట్టుగా జరిపారు. కానీ అది కేవలం 4 రోజుల్లో ముగిసిపోయింది. అంటే మొత్తం పూసాలు కదిలిపోయినాయి సాయుధ పోరాటం, కమ్యూనిస్టులు జరిపిన సాయుధ పోరాటంలో. అందుకే నిజాం కమ్యూనిస్టులకు లొంగిపోవడం బదులుగా కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి ఆ దాంట్లో యూనియన్లో విలీనం చేస్తా అని ఆ రకమైనటువంటి కుట్రపూరితమైన ఒప్పందం ద్వారా ఆయన లొంగిపోయి ఆయన అప్పచెప్పడం అనేది జరిగింది. అందుకనే నిజాం అణిచివేయబడ్డ, నిజాం పాలన అంతమైంది. అంటే 224 సంవత్సరాలు ఏకధాటిగా సాగినటువంటి అసబ్జాయి వంశపు కాలాన్ని అంతమొందించినటువంటి ఘనత ముమ్మాటికి కమ్యూనిస్టులదే, కమ్యూనిస్టుల విరోచితమైన త్యాగాలే. అయితే ఆనాడు మిలిటరీ తిరిగి 10 లక్షల ఎకరాల భూమిని మళ్ళా పేదల చేతి నుంచి గుంజుకోవాలని భూస్వాములకు అండగా మిలిటరీ ఇక్కడ తిష్ట వేసి 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం లొంగిపోయి ప్రకటన వచ్చింది. కానీ 1951 వరకు కూడా ఈ పోరాటం కొనసాగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లాగే ఈ ఆపరేషన్ పోలో పేరుతో జరిగినటువంటి మిలిటరీ చర్య, దీనికి నాయకత్వం వహించిన జయంతినాథ్ చౌదరి గారు దీన్ని అన్నది ఏమిటంటే కమ్యూనిస్టులు 1-2 వారాల్లో పూర్తిగా అణిచివేస్తాం, నలిచివేస్తామని ఒక రకమైనటువంటి ప్రగల్భాలు పలికారు. కానీ 2.5 సంవత్సరాలు మిలిటరీతో కూడా పోరాడినటువంటి ఘనమైన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉంది. అందుకనే ఈ కమ్యూనిస్టులు ఒక వీరోచితమైన పోరాటం నిర్వహించినాక ఆ తర్వాత కొన్ని ఒప్పందాల కేంద్ర ప్రభుత్వం రావడంతో ఆ భూమి వాళ్ళకే ఉంచుతామనే పేరుతో ఒక అవగాహనకు వచ్చిన ఫలితంగా చివరికి ఆ సాయుధ పోరాటాన్ని విరమించుకొని ఆ రకంగా 1951 అక్టోబర్ 21వ తేదీన ఈ సాయుధ పోరాటాన్ని విరమించడం జరిగింది. అందుకనే దీని చరిత్రలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రజలు, యువత ఈరోజు సాయుధ పోరాటం అంటే ఏంటో తెలవకుండా పోయింది. అందుకనే ఇది చరిత్ర మొత్తాన్ని యువతకు చెప్పి ఆనాటి పోరాట ఫలితం ఏమి వచ్చిందని చూడాల్సి ఉంది. ఈ పోరాటం చివరికి భారతదేశంలో భూమి అనేది భారత ప్రభుత్వం ముందుకు ఒక ముఖ్యమైన ఎజెండాగా మారింది. దీన్ని భూ సంస్కరణ చట్టం చేయబడింది. అట్లాగే రక్షిత కౌలుదారి చట్టం చేయబడింది. దోపిడీ కొంత భాగం
తొలగిపోయింది. ముఖ్యంగా స్వేచ్ఛ, వెట్టి చాకిరి నుంచి ప్రజలకు శాశ్వతంగా విముక్తి కలిగి స్వేచ్ఛ లభించింది. ఈ రకంగా అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర సాయుధ పోరాటానికి ఉంది. కాబట్టి ఈ సాయుధ పోరాటం అనేది ఇటువంటి గొప్ప చరిత్రని అవమానపరిచే పని ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా ఇది చాలా ఘోరమైన విషయం. వాళ్ళని అవమానించిన వాళ్ళని అవుతాం. అందుకనే చరిత్ర ఆధారంగా కమ్యూనిస్టుల యొక్క ఖ్యాతిని, ఆ వీరుల త్యాగాల్ని సదా స్మరించుకుంటూ వారి స్ఫూర్తితోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీ పాలన, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త కొత్త చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలకు, అట్లాగే కార్మిక చట్టాలను, కొత్త వ్యవసాయాన్ని ఎట్లా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చూసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా కూడా వీరోచితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. గొప్ప ప్రజా పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది రికార్డెడ్